హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ టాలీవుడ్ ఎక్స్క్లూజివ్. మేము ప్రతిరోజు మీకోసం కొత్త ఫిల్మ్ అప్డేట్స్ ని మీ ముందు ఉంచుతాం. మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఈ రోజు అప్డేట్ లోకి వెళ్దాం. ఇప్పుడు దేశమంతా బాహుబలి ది కన్క్లూజన్ ట్రైలర్ గురించి తెగ మాట్లాడేసుకుంటుంది. ప్రభాస్ లుక్ గురించి, పోరాట పటిమ గురించి కూడా జనాల్లో డిస్కషన్స్ బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు మీడియా ఇంటరాక్షన్ లో కూడా బాగా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్. కానీ 2 ఏళ్ల క్రితం బాహుబలి తొలి భాగం రిలీజ్ అయిన రోజున మాత్రం తాను షాక్ తినేశానని చెప్పాడు. బాహుబలికి మిక్స్డ్ టాక్ రావడంతో జీర్ణించుకోలేకపోయినట్లు చెప్పాడు ప్రభాస్. నేను సహజంగా నా సినిమా రిలీజ్ రోజున ఊళ్ళోనే ఉండను, కానీ బాహుబలి విషయంలో రాజమౌళి తనయుడు కార్తికేయ పట్టుబట్టి మరీ నన్ను హైదరాబాద్ లో ఉంచాడు. మొదటి రోజున టాక్ చూసి మైండ్ బ్లాక్ అయింది. హిందీ వర్షన్ కి సూపర్ టాక్ వచ్చినా తెలుగు వర్షన్ కి మాత్రం ఎమోషన్స్ లేవంటూ జనాలు తేల్చేయడంతో ఏం మాట్లాడలేకపోయాను అని చెప్పాడు ప్రభాస్. రాజమౌళి గత చిత్రాలతో పోల్చి చూడడంతోనే ఎలా జరిగింది. రెండో రోజు తర్వాత జనాలు కనెక్ట్ అయ్యారు. ఈ మూవీని విడిగా చూడడం మొదలుపెట్టాక అప్పుడు కోలుకున్నాను అని చెప్పాడు ప్రభాస్. రాజమౌళి కూడా బాహుబలి 1లో జస్ట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ మాత్రమే చేయడంతో ఎమోషన్స్ లేవని, కానీ బాహుబలి ది కన్క్లూజన్ లో మాత్రం తన ఫ్యాన్స్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పాడు. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ పోస్ట్ చేయండి.